9 గంటలకు భూమి కాల్లో కలుద్దాం. గుడ్ మార్నింగ్ రాజమాత. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ రాజమాత. నా పెళ్ళమే. రెండో చైన్ కూడా ఇరగొడతాను చెప్తున్నాను. గుడ్ మార్నింగ్ రాజమాత. కట్టప్ప తల్లి రాజ్యమంతా శానిటైజర్ కొట్టావా? కొట్టాను తల్లి. బాహు చెప్పండి రాజమాత. దేవసేన ఎక్కడ? యూట్యూబ్ లో కొత్తగా ఛానల్ ఓపెన్ చేసింది, దానికోసం వీడియోస్ షూట్ చేసుకుంటుంది రాజమాత. ఏం జరిగింది దేవసేన? శివాలయంకి వెళ్తుంటే దారిలో కొబ్బరికాయ బండి కనిపించింది. సర్లే కొనుక్కుని వెళ్దామంటే 20 రూపాయలు కొబ్బరికాయ 40 రూపాయలకి అమ్ముతున్నారు. మరి ఇంకేం చేస్తామని కొనేశాను. తప్పు చేసావు దేవసేన. ఆలయం దగ్గర అడ్డగోలుగా అమ్ముతుంటే పగలగొట్టాల్సింది కొబ్బరికాయ కాదు, వాడి తల. బాహు సిఇఓ అయ్యే టైంలో ఇలాంటి గొడవలు అవసరమా? క్షమించండి రాజమాత. ఓకే, అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా? చేశాం రాజమాత. చేశాం తల్లి. చేశామమ్మా. ఏసాను రాజమాత. ఏమేశావ్? 65 చికెన్ 65. సరే పాయింట్ కొద్దాం. ఈ కరోనా మహమ్మారి కారణంగా మనందరం వర్క్ ఫ్రం హోమ్ చేసుకుంటున్నాం. ఇంతకు ముందంటే సభలోనే చేసుకునే వాళ్ళం. ఇప్పుడు ఎవరింట్లో వాళ్ళు ఉంటున్నాం. మరి ఇప్పుడు కూడా లేట్ ఎందుకు అవుతుంది? నాకు క్లయింట్స్ ఒకటే ఫోన్ చేసి దొబ్బేస్తున్నారు. నేను వాళ్ళకేం సమాధానం చెప్పుకోవాలి? సిగ్నల్ ఏది? పని చెయ్యాలంటే సిగ్నల్ ఉండాలి కదా రాజమాత. బాహు రాజమాతకి ఎదురు సమాధానం చెప్తున్నావా? సిగ్నల్ లేకపోతే రాజమాత మొబైల్లో కూడా బొమ్మ రాదని తెలుసుకోబల్లాలి దేవా. బాహుబలి అరిస్తే రీసౌండ్ వస్తుంది కానీ సిగ్నల్ రాదు రాజమాత. ఒక ప్లానింగ్ లేదు, పాడు లేదు. రాజ్యానికి అడ్డంగా పెద్ద పెద్ద శిలా విగ్రహాలు కట్టించావు, సగం సిగ్నల్ అవే ఆపేస్తున్నాయి. ఇప్పుడు చక్కగా సిగ్నల్ రావాలంటే ఆ శిలా విగ్రహాల మీదే సంసారం పెట్టుకోవాలి. నేను ముందే చెప్పాను కదా శివగామి, పెళ్ళయ్యాక మారిపోయాడని. వాడి పెళ్ళాం మాటే వింటాడు. నా మాట విని బల్లాల దేవుణ్ణి సీఈఓ చెయ్యు. నువ్వు నోరుమొయ్. ఇగో నువ్వు అలా గోడలు బద్దలు కొట్టేస్తే స్లాబ్ ఇరిగి బుర్ర మీద పడి